Hello, hi friends, welcome to our channel 5G Thoughts. Please like, share and subscribe. Don't forget to click bell icon. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్కి సంబంధించినటువంటి ఫంక్షన్ కీస్ F1 నుండి F12 వరకు ఏ విధంగా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తాము విత్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాము. మనం వన్ బై వన్ వద్దాము. F1 అనేది హెల్ప్ మెనూ ఓపెన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము ఎక్సెల్లో. చూడండి, ఫంక్షన్ F1 ప్రెస్ చేయగానే ఇక్కడ హెల్ప్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఇక మనకి ఎక్సెల్లోకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఇక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఏదైనా ట్రబుల్ షూట్, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే డేటా ఏదైనా ఫార్మేట్ అయిపోయినా ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఫార్ములా ఫంక్షన్స్ ఏవైనా ప్రాబ్లం ఉన్నా మనము డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, ఫార్ములాకి సంబంధించినటువంటి క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అన్ని ఫంక్షన్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫంక్షన్ F2 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, ఎడిట్ ద సెలెక్టెడ్ సెల్. మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ F2 అనేది మనం ప్రెస్ చేయగానే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం టైప్ చేయడానికి ఎలాంటి కర్సర్ రాలేదు. అదే మనం ఫంక్షన్ F2 ప్రెస్ చేయగానే చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక కర్సర్ అనేది వచ్చింది టైప్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్రెస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫంక్షన్ F2 ప్రెస్ చేయగానే చూసారా మనకి కర్సర్ అనేది వచ్చింది మనం టైప్ ఎడిట్ చేసుకోవడానికి. అందుకని F2 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ F3 ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము ఏదైనా నేమ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి, అలాగే అమౌంట్ ఉంది. మనము వీటికన్నిటికీ ఎప్పుడైనా అమౌంట్ టోటల్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇక్కడ డిఫైన్ నేమ్ అని చూసారా, డిఫైన్ నేమ్ ఇచ్చుకుంటే మనము ఆటోమేటిక్గా సమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ అమౌంట్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ డిఫైన్ నేమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేమ్ అనేది అమౌంట్ అని ఇచ్చి ఓకే చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ చేయాలనుకుంటున్నాను. ఈక్వల్ టు SUM సమ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ నేను అమౌంట్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ ఇవ్వగానే నాకు టోటల్ అనేది వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇవి అమౌంట్, ఈ వాల్యూస్ అంతా కూడా మనము డిఫైన్ చేసుకొని ఒక నేము మనం జస్ట్ ఫంక్షన్ F3 అనేది ప్రెస్ చేయగానే మనకి వాల్యూ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా F3 అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ F4 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, రిపీటెడ్ యాక్షన్స్, లాస్ట్ జరిగినటువంటి రిపీటెడ్ యాక్షన్స్ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను నాగి అమౌంట్ 18 ఈ రెండిటికి ఒక కలర్ అనేది ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎల్లో కలర్ ఇచ్చాను. ఈ యాక్షన్ నెక్స్ట్ ఇక్కడ గణేష్ దగ్గర సెలెక్ట్ చేసి ఫంక్షన్ F4 ప్రెస్ చేయగానే చూసారా, లాస్ట్ మనం ఏం చేసాం ఫ్రెండ్స్, కలర్ అనేది చేసాం. అదేవిధంగా రిపీట్ అయింది, మళ్ళీ అదే యాక్షన్, లాస్ట్ యాక్షన్ రిపీట్ అయింది. ఆ విధంగా ఫంక్షన్ F4 అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లక్ష్మీపతి అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడికి వచ్చి Ctrl+V ప్రెస్ చేశాను, పేస్ట్ అయింది కదా. ఇక్కడ మనకి లాస్ట్ యాక్షన్ ఏంది, పేస్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చి మనము లాస్ట్ యాక్షన్ ఏది, ఫంక్షన్ F4 ప్రెస్ చేయగానే మళ్ళీ పేస్ట్ అయింది. చూసారా ఫ్రెండ్స్, లాస్ట్ రిపీటెడ్వి మనకి యాక్షన్స్ రిపీట్ అవ్వడానికి ఫంక్షన్ F4 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ F5 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా స్పెసిఫిక్ సెల్ అంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఒక్కొక్క సెల్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ సెల్కి మనం వెళ్ళాలంటే మనం ఫంక్షన్ F5 అనేది ప్రెస్ చేయగానే చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ F8 కావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి నేను రావాలంటే చూడండి, B12 చూడండి ఫ్రెండ్స్, B12 ప్రెస్ చేయగానే అండ్ ఓకే చేయగానే చూసారు
సెల్ అనేది ఆటోమేటిక్గా F8కి వచ్చేసింది. స్పెసిఫిక్ సెల్ దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే ఫంక్షన్ F5 అనేది ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ F6 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మూవ్ టు నెక్స్ట్ పేజ్ అంటే ఫ్రెండ్స్ సపోజ్ మౌస్ అనేది మనకి పని చేయలేదు, మనం ఫంక్షన్ F6 ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళచ్చు. చూడండి ఫంక్షన్ F6 ప్రెస్ చేయగానే చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏ షీట్కి పోవాలో ఆ షీట్కి వెళ్ళచ్చు. మళ్ళీ ఫంక్షన్ F6 ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ దగ్గరికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ F6 మళ్ళీ ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెనూ బార్లోకి వెళ్ళింది. మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు మౌస్ పని చేయకపోయినా. మళ్ళీ ఫంక్షన్ F6 ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో నొక్కగానే మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పేజ్ నెక్స్ట్ పేజెస్కి అనేది మూవ్ అవడానికి. సపోజ్ ఇది వర్క్ షీట్ ఫ్రెండ్స్, ఈ వర్క్ షీట్ నుంచి నెక్స్ట్ ఇక్కడ షీట్స్కి వెళ్ళడానికి, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెనూ బార్కి వెళ్ళడానికి, మనం ఒక్క చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి F6 అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫంక్షన్ F7 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ అనేది ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం స్పెల్లింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ F7 ప్రెస్ చేయగానే మనకి స్పెల్లింగ్ అనేది చెక్ చేసుకోవడానికి ఒక విండో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గణేష్ అనేది నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటే నేను చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేంజ్ ఆటో కరెక్ట్ అనుకుంటే కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ చేంజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్పెల్లింగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు F7 యూస్ చేసి. నెక్స్ట్ F8 యూస్ చేసి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నటువంటి సెల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ నేను ఇక్కడ ఈ సెల్ అనేది సెలెక్ట్ చేశాను, డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ రైట్ యారో కొడతా ఉంటే నాకు ఒక్కొక్క సెల్ మాత్రమే ఉంది. అదే చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్ F8 ప్రెస్ చేయగానే మనకి ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ యారో కొట్టగానే అన్ని సెల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అదే డౌన్ యారో కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్స్టెండ్ అవుతుంది సెల్స్, మనకి ఎంత కావాలంటే అంత. డౌన్, అప్, లెఫ్ట్, రైట్ మనకి ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఫంక్షన్ F8 ప్రెస్ చేయగానే డీయాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మామూలుగానే సింగిల్ సెల్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం F8 అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ F9 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫార్ములాస్లో చూసారా క్యాలిక్యులేట్ నౌ అని F9 అనేది చూసారా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈక్వల్ టు sum ప్రెస్ చేసి ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఫంక్షన్ F9 అయినా ప్రెస్ చేయగానే మనకి టోటల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ F10 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మెనూ బార్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి. చూడండి ఇప్పుడు నేను ఫంక్షన్ F10 ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి పైన చూడండి ఇది ఆటోమేటిక్గా 1 2 F H N అనేది యాక్టివేట్ అయింది. మనకు యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గానే అక్కడికి వెళ్ళచ్చు ఫంక్షన్ F10 ప్రెస్ చేయగానే. నెక్స్ట్ F11 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సపోజ్ ఇక్కడ ఒక చార్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడండి నేను ఈ అమౌంట్ నేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ F11 అనేది ప్రెస్ చేయగానే ఒక చార్ట్ అనేది న్యూ వర్క్షీట్లోకి మనకి క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. చూడండి ఫంక్షన్ F11 ప్రెస్ చేయగానే చూసారా ఫ్రెండ్స్ సపరేట్గా మనకి ఒక 5 నేమ్స్తో అమౌంట్ ఇచ్చి చార్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ F12 అనేది సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్.
చూడండి కంట్రోల్ ఎస్ అనేది జస్ట్ సేవ్ చేసుకోవడానికి. అదే ఫంక్షన్ F12 అనేది సేవ్ యాజ్ ఫ్రెండ్స్. పర్టికులర్ లొకేషన్కి సేవ్ చేసుకోవడానికి ఫంక్షన్ F12 అనేది యూజ్ చేస్తాము. చూడండి సేవ్ యాజ్ అనేసి మనకి వచ్చింది విండో. ఇక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడికి మనము సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేమ్ అనేది ఇచ్చి సేవ్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఫంక్షన్ F1 నుండి F12 వరకు MS ఎక్సెల్లో ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5G థాట్స్. లాస్ట్ వీడియోస్ MS ఎక్సెల్కి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములాస్, అలాగే MS ఆఫీస్ షార్ట్ కట్స్ అనేది ఇంతకుముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడండి ఫ్రెండ్స్.